దేవుని యొక్క వాక్యమును శ్రద్ధతో, భక్తితో, ఆసక్తితో వినాలని ఆశపడుతున్నటువంటి ప్రపంచ దేశాల క్రైస్తవులకు, కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. సమూయేలు మొదటి గ్రంథంలోకి ఒకసారి వెళ్దాము. జలసి, అసూయ, విషపు ఆలోచనలు, విషపు చూపు ఎంత భయంకరమైనదో మనం తెలుసుకుందాం. సౌలు యొక్క విషపు చూపును గురించి రోజున తెలుసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 5 నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భంలో మనకు సౌలు యొక్క అసూయ ఏంటో తెలుస్తుంది. దావీదు సౌలు తనను పంపిన ప్రతి చోటకు వెళ్ళాడు. మంచి బుద్ధి కలిగి, మంచి తీర్మానము కలిగి, విధేయత కలిగి, సౌలు రాజు చెప్పిన ప్రతి పనిని కూడా చక్కగా నెరవేర్చి పనిచేసుకుంటూ వస్తున్నాడు. కనుక సౌలు దావీదును యోధులందరి మీద ఒక నాయకునిగా, అధికారిగా నియమించాడు. మరి జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి కూడా దావీదు మంచివాడని అనిపించుకున్నాడు, అనుకూలుడై ఉన్నాడు. దావీదు ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతును చంపిన తర్వాత, అంటే అతనిని చంపి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఒక పాట పాడారు, స్తుతి గీతం పాడారు. ఆ కీర్తనలో ఉన్న మాటలు ఏంటంటే, స్త్రీలు పాడుతూ, ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ, సంభ్రమముతోనూ, వాద్యములతోనూ పాడుచు, నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొన్నట్టుకై వచ్చారు. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయిచు, వాయించుచు, ఇప్పుడు వినండి జాగ్రత్తగా, సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి అని పాడారు. ఆ మాటలు సౌలునకు ఇష్టము లేనందున సౌలు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు, నాకేమో 1000 కొలది అనియు స్తుతులు పాడినారు కదా, రాజ్యము తప్ప మరి ఏమి తీసుకోగలడు ఈ దావీదు నా నుండి? మహా అయితే నా సీటు పోతుంది, నా పదవి పోతుంది, అంతేకాని ఇతడు నాకు ప్రాణహానిని తలపెట్టలేడు కదా, వీడు బతికెంత, ఆఫ్టర్ ఆల్ చిన్నోడు అని అనుకున్నాడు సౌలు. కాబట్టి ఆ రోజు నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. దావీదు నన్ను ఏం చేస్తాడో, దావీదు నుండి నాకు ఎటువంటి ఆటంకము రానయ్యున్నదో, నా పదవి పోతుందేమో, నా పరువు పోతుందేమో, నేను ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలన్నీ కూడా పోతాయేమో అని భయపడ్డాడు. నాకు ఒక భయంకరమైన పోటీని నేనే తెచ్చి నా నెత్తి మీద పెట్టుకున్నానా అని భయపడ్డాడు. అసూయతో బాధపడ్డాడు. అసూయ వలన వచ్చేటువంటి కొన్ని కష్టాలు, నష్టాలు ఏంటో మీకు తెలుసా అండి? మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది, శారీరక ఒత్తిడి పెరుగుతుంది, ఇంకా చెప్పాలంటే మన బాడీలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ పవర్ కూడా తగ్గిపోతుంది. అంటే రోగ నిరోధక శక్తి, ఆ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇక తిన్నది అరగకపోవడము, ఇకపోతే నిద్ర పట్టకపోవడము, ఇక హ్యూమన్ రిలేషన్షిప్స్ అన్నీ సర్వనాశనం అయిపోతాయి. సింపుల్గా చెప్పాలంటే సాతాను కూడా ఒక రోజున ఈ అసూయ వలననే పాపము చేయవలసి వచ్చింది. వాడు అసూయ పాపాన్ని పెంచి పోషిస్తుంది. చాలామంది ఆడవాళ్ళలో నేను చూస్తూ ఉంటాను, జెలసీ ఎక్కువగా ఉంటుంది. చెల్లి అక్క కంటే బాగా రెడీ అయితే అక్కకి చెల్లిని చూసి ఈర్ష్య పుడుతుంది. లేదు, తన సొంత కూతురు బాగా రెడీ అయితే అమ్మ కూతురును చూసి కూడా, అంటే నేను హైలైట్ అవ్వను, నా కూతురే హైలైట్ అవుతుంది, కూతురే కదా, నీ బిడ్డనే కదా, అందంగా తయారైతే ఏమైంది అంటే అప్పటికి కూడా అమ్మే డామినేట్ చేయాలనేటువంటి కోరిక కొంతమంది తల్లుల్లో, అందరిలో కాదులేండి. గమనించాను, నేను చూసాను, నా కళ్ళతో నేను చూసినటువంటి సందర్భాలే ఇవన్నీ, నా స్వానుభవాలు ఇవన్నీ కూడా ఉన్నారు. ఎందుకు ఇదంతా అంటే జలసి, కుళ్ళు, తట్టుకోలేకపోవడం, అరగదనమాట వీళ్ళకి. దేవుని మనసు తెలుసుకున్నటువంటి దావీదు, దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదుని ఇబ్బంది పెట్టాలని సౌలు రాజు అనుకున్నమాట వాస్తవం. అందుకు స్త్రీలు పాడిన ఈ పాటే, దావీదుకు 10,000, సౌలు రాజు 1000 అన్నప్పుడు అసలు ఇది అంతుపట్టని విషయంగా, ఒక అరగని విషయంగా అయిపోయింది సౌలు రాజుకి. అంటే దావీదుని అసహించుకోవడానికి పునాది ఈ పాటతో మొదలవుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ దావీదు నాకు ఎప్పటికైనా ప్రమాదమే, ఈ దావీదును చంపాలి
అని అనుకున్నటువంటి పరిస్థితి కూడా, ఆ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కూడా ఈ పాటతోనే స్టార్ట్ అవుతుంది. దావీదు సౌలుని ఎందుకు చంపడం అంటే, దేవుని చేత అభిషేకము పొందిన వాడిని చంపడం పాపమని దావీదుకు తెలుసు. మరి దావీదు కూడా అభిషేకము పొందినవాడే, ఆ విషయము సౌలుకు కూడా తెలుసు. కానీ సౌలుకు ఈ మాత్రం నీతి లేదు. అనీతిమంతునికి నీతిమంతునికి వ్యత్యాసం వీళ్ళిద్దరిని చూస్తే చక్కగా అర్థమైపోతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. క్రైస్తవులమైనటువంటి మేము ఎంతోమంది ఈర్ష్య అనేటువంటి వ్యాధితో బాధపడుతున్నాం ప్రభువా. కోపం అనే వ్యాధితో బాధపడుతున్నాం. అసూయ అనేటువంటి వ్యాధితో బాధపడుతున్నాం. అహంకారం అనేటువంటి వ్యాధితో బాధపడుతున్నాం ప్రభువా. అపరిశుద్ధత అనేటువంటి వ్యాధితో బాధపడుతున్నాం నాయన. సమతుల్యత లేనటువంటి జీవితాలు చాలామంది క్రైస్తవులకు ఈ రోజున పరిపాటైపోయింది. మమ్మల్ని మా జీవితాలను జ్ఞాపకం చేసుకోండి నాయన. మాలో ఎటువంటి చెడు లేకుండా, ఎటువంటి అనీతిమంతత్వం లేకుండా, నీకు ఇష్టలమై ఉండే విధంగా, నీకు ప్రియులమై ఉండే విధంగా మా ప్రవర్తన నియమావళి ఉండేలా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మీరు మా కార్యక్రమాలను చూస్తూ, వీక్షిస్తూ, మాతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. సంతోషం. మేము బైబిల్ అంతటిని ప్రకటించాలన్నటువంటి ఈ ప్రయత్నము మరింత వేగవంతంగా, ఫలభరితంగా ముందుకు సాగాలని, ఈ విజయోత్సాహంలో దేవుడే ఊరేగింపులో ఉండాలని ఆశపడుతున్నాము. మా ప్రయత్నం అంతటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని, మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. షేర్ చేయండి. మా ప్రోగ్రామ్స్ అన్నిటినీ మీ ఫ్రెండ్స్తోనూ, మీ కలీగ్స్తోనూ షేర్ చేయండి. మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి. ఈ ప్రోగ్రామ్స్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి. కమెంట్స్లో మీ అభిప్రాయాలను, సలహాలను, సూచనలను తెలియచేయండి. మేము ఏదైనా ఒకవేళ మార్చుకోవాలి అని అనుకుంటే, ఇంకేమైనా సలహాలు ఉంటే, ఇంకా ఇలా చెప్పండి బ్రదర్ అని ఏమన్నా మీరు సూచనలు మాకు ఇవ్వగలిగితే, మీ అభిప్రాయాలను తప్పకుండా మేము గౌరవంతో మేము ఆ అభిప్రాయాలను స్వీకరిస్తాము, ఆహ్వానిస్తామండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్, and please do continue traveling with us. God bless you all. Thank you.